హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, ఉదయం 6 గంటలు. కిటికీలోంచి లేలేత సూర్యకిరణాలు ఆ చిన్న పడగదిలోకి తొంగి చూస్తున్నాయి. బయట పక్షుల కిలకిల రాగాలు, వీధుల పేపర్ కుర్రాడి సైకిల్ బెల్ చప్పుడు ఆ ఇంటి నిశ్శబ్దాన్ని సున్నితంగా ఛేదిస్తున్నాయి. పాత సీలింగ్ ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతూ సన్నటి శబ్దం చేస్తుంది. ఆ శబ్దానికి అలవాటు పడిపోయిన స్వాతి కళ్ళు తెరవకుండానే పక్కకు చేతులు చాచింది. అక్కడ ఖాళీగా తగలడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. రవి అప్పటికే నిద్రలేచి ఉన్నాడు. వంటగదిలోంచి ఫిల్టర్ కాఫీ సువాసన వస్తుంది. స్వాతి పెదవులపై ఓ చిన్న చిరునవ్వు విరిసింది. పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా రవిలో ఏ మార్పు లేదు. ఆమె నిద్రలేసరికి కాఫీ కలిపి తీసుకురావటం అతనికి అలవాటు. అది కేవలం అలవాటు కాదు, ఆమెపై ఉన్న అపారమైన ప్రేమకు చిన్న నిదర్శనం. మంచం దిగి ముఖం కడుక్కొని వంటగదిలోకి వెళ్ళింది స్వాతి. అక్కడ స్టవ్ మీద పాలు కాస్తూ ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్న రవి. అతని ముఖంలో ఏదో తెలియని అలసట, కళ్ళల్లో సన్నటి ఆందోళన. కాని స్వాతి అడుగుల చప్పుడు వినగానే క్షణాల్లో ఆ భయాలన్నిటినీ దాచేసి తందైన ఆత్మీయమైన చిరునవ్వును పెదవులపైకి తెచ్చుకున్నాడు. లేచావా రాక్షసి, ఈరోజు కూడా కాఫీ నేనే కలపాల్సి వచ్చింది అన్నాడు సరదాగా ఆట పట్టిస్తూ. స్వాతి నకిలీ కోపం ప్రదర్శిస్తూ, అవును మరి, మహారాణి గారు నిద్ర లేవడానికి కాస్త సమయం పడుతుంది. అయినా మీ చేత్తో కాఫీ తాగితేనే నాకు రోజు మొదలైనట్టు ఉంటుంది అంటూ అతని చేతిలోని కాఫీ కప్పు తీసుకుంది. ఆ చిన్న వంటగది, హాల్, ఓ పడగ్గది, అదే వారి ప్రపంచం. రవి ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. జీతం నెలకు 30,000. అందులో ఇంటి అద్దె, కరెంటు బిల్లు, సరుకులన్నీ పోను మిగిలేది చాలా తక్కువే. స్వాతి ఇంట్లోనే ఉంటూ చుట్టుపక్కల పిల్లలకు ట్యూషన్లు చెబుతూ కాస్త టైలరింగ్ చేస్తూ చేదురువాదులుగా ఉంటుంది. మధ్యలో జీవితం అంటేనే నెలవారీ బడ్జెట్లతో చేసే సర్కస్ ఫీట్. కానీ ఆ ఇద్దరి మధ్య ఉన్న అవగాహన, ఒకరినొకరు అర్థం చేసుకునే తీరు వారి జీవితాన్ని ఎంతో అందంగా మార్చాయి. కాఫీ తాగుతూ హాల్లోని పాత సోఫాలో కూర్చున్నారు ఇద్దరు. రవి, ఈ నెల 5వ తారీఖున పద్దులన్నీ తీరిపోగా ఓ 5,000 మిగిలాయి. వాటిని మన సొంతింటి కల ఫండ్లో వేసేద్దామా అడిగింది స్వాతి ఎంతో ఉత్సాహంగా. వాళ్ళిద్దరికీ ఉన్న ఏకైక పెద్ద కల ఒక చిన్న సొంతిల్లు కొనుక్కోవటం. దానికోసం రవి తన జీవితంలోంచి ప్రతి నెల ఒక 10,000 పక్కన పెడుతున్నాడు. అది కాకుండా స్వాతి తన సంపాదించిన దాంట్లోంచి కూడా కొద్ది కొద్దిగా కూడబెడుతుంది. రవి క్షణం పాటు మౌనంగా ఉండిపోయాడు. అతని చేతివేళ్లు అసంకల్పితంగా కాఫీ కప్పును గట్టిగా పట్టుకున్నాయి. అలాగే స్వాతి, నువ్వు దాచిన డబ్బులు నీ దగ్గరే ఉంచు, నేను బ్యాంకులో వేస్తానులే అన్నాడు చూపులు తిప్పుకుంటూ. స్వాతికి ఆ క్షణం అతని ప్రవర్తన కాస్త వింతగా అనిపించినా ఆఫీస్ టెన్షన్స్ ఏమైనా ఉన్నాయేమో అనుకుని వదిలేసింది. సరే, వెళ్ళి స్నానం చేయి, నేను టిఫిన్ చేస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. రవి బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు. నీళ్లు తలపై పడుతున్నా అతని బుర్రలో మాత్రం ఆలోచనల సుడిగుండం తిరుగుతూనే ఉంది. కళ్ళు మూసుకుంటే చాలు గతం తాలూకు ఒక భయంకరమైన దృశ్యం అతన్ని వెంటాడుతుంది. 5 ఏళ్లుగా తన ప్రాణంగా ప్రేమిస్తున్న భార్యకు ఒక పెద్ద నిజం దాచాడు. అది ఒక చిన్న పొరపాటు కాదు, జీవితాన్ని తలకిందులు చేసే రహస్యం. తను చేస్తున్న పని స్వాతికి తెలిస్తే ఏమవుతుంది? తనను అసహించుకుంటుందా? విడిచిపెట్టి వెళ్ళిపోతుందా? ఈ ఆలోచనలు రాగానే అతని గుండె దర్దల్లాడింది. కన్నీళ్లు నీళ్లతో కలిసిపోతున్నాయి. ముఖం ముడుచుకొని తన భావాలను లోపలే సమాధి చేసి బయటకు వచ్చారు రవి. ఆ రోజు సాయంత్రం స్వాతి ట్యూషన్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు సర్దుతూ రవి రాక కోసం ఎదురు చూస్తుంది. వారి వివాహ బంధం ఎంత దూరమైందంటే చుట్టుపక్కల వారందరికి వారంటే అసూయ. పెళ్ళైన కొత్తలో స్వాతికి పిల్లలు పుట్టడం లేదని అత్తమామలు, బంధువులు సూటిపోటి మాటలు అంటూ ఉంటే రవి ఆమెకు అండగా నిలబడ్డాడు. పిల్లలు లేకపోతే జీవితం ఆగిపోదు, నువ్వున్నావు నాకు, నేనున్నాను నీకు, మన ప్రేమను పంచుకోవడానికి సమాజం నిర్ణయించిన గీతలు అవసరం లేదు అని అందరి ముందు స్వాతి చేతిని గట్టిగా పట్టుకొని చెప్పాడు. ఆ క్షణం నుండి రవి అంటే స్వాతి కేవలం భర్త మాత్రమే కాదు, దైవంతో సమానం. అతనిలో ఎలాంటి లోపం లేదు. అతను తన కోసం ఏమైనా చేస్తాడని ఆమె ప్రగాఢ నమ్మకం.
తలుపు చప్పుడు కావటంతో ఆలోచనల నుండి బయటకు వచ్చింది స్వాతి. తలుపు తీయగానే రవి నీరసంగా లోపలికొచ్చాడు. చేతిలో ఒక స్వీట్ బాక్స్ ఉంది. ఏంటి రవి, ఈరోజు స్వీట్ తెచ్చావు? ఏదైనా విశేషమా? అంది స్వాతి అతని చేతిలోంచి బ్యాగ్ తీసుకుంటూ. అలాంటిదేం లే స్వాతి, దారిలో వస్తూ ఉంటే ఆ షాపులో నీకు ఇష్టమైన మోతీచూర్ లడ్డులు కనిపించాయి. అనిపించింది, తెచ్చేశాను అంటూ నవ్వాడు. ఆ రాత్రి భోజనాలు ముగిశాక ఇద్దరు టెర్రస్ మీదకు వెళ్లారు. వెన్నెల కాంతిలో ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని నడుస్తున్నారు. చల్లటి గాలి వేస్తుంది. స్వాతి అన్నారు రవి నెమ్మదిగా. చెప్పు రవి, ఒకవేళ నేనేమైనా పెద్ద తప్పు చేస్తే నువ్వు నన్ను క్షమిస్తావా? అతని గొంతులో ఏదో తెలియని వణుకు. స్వాతి ఆగిపోయి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. ఏంటి రవి ఆ మాటలు? నువ్వు తప్పు చేయడమా? నాకు తెలుసు నీ గురించి. నువ్వొక చీమకు కూడా హాని చేయలేవు. ఒకవేళ నిజంగా ఏదైనా పొరపాటు జరిగినా అది ఉద్దేశపూర్వకంగా చేసి ఉండవని నాకు తెలుసు. నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను నీతోనే ఉంటాను అంది నమ్మకంగా. ఆ మాటలు వినగానే రవి గుండె బరువెక్కింది. ఆమె నమ్మకాన్ని తను ఎలా వమ్ము చేస్తున్నాడో తలుచుకుంటే అతని మనసు ముక్కలైపోతుంది. ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. అతని కళ్ళల్లోంచి నీళ్లు రాబోయాయి. కాని బలవంతంగా ఆపుకున్నాడు. నువ్వు నాకు దొరికిన అదృష్టం స్వాతి అన్నాడు గద్గద స్వరంతో. అది ఒక అందమైన రాత్రి. కానీ ఆ అందం వెనుక రాబోయే పెద్ద తుఫానుకు ముందున్న ప్రశాంతత దాగి ఉందని స్వాతికి తెలియదు. మరుసటి రోజు ఉదయం, సాధారణంగా ఆదివారం ఉదయం ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు సరుకులు తెచ్చుకుంటారు. కానీ ఆ రోజు ఉదయం నుండి రవి ఫోన్ పదే పదే మోగుతుంది. ప్రతిసారి రవి ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళటం, గుసగుసలాడుతూ మాట్లాడడం స్వాతి గమనించింది. ఎవరు రవి, ఉదయం నుండి ఫోన్ చేస్తున్నారు? ఆఫీస్ నుండా? అడిగింది స్వాతి బట్టలు మడత పెడుతూ. అవును స్వాతి, ఇయర్ ఎండింగ్ కదా, కొన్ని ఆడిట్ రిపోర్ట్స్ పంపాలి. మేనేజర్ గారు కంగారు పడుతున్నారు. నేను ఒక అరగంట వాళ్ళ ఆఫీస్ దాకా వెళ్ళి ల్యాప్టాప్లో కొన్ని ఫైల్స్ సెండ్ చేసి వచ్చేస్తాను అంటూ హడావిడిగా రెడీ అవ్వసాగారు రవి. ఆదివారం కూడా ఈ ఆఫీస్ గోలేంటో. సరే త్వరగా వచ్చేయి, వేడిగా ఉప్మా చేస్తున్నాను అంది స్వాతి. రవి తన పాత లేదర్ బ్యాగ్ తీసుకుని బైక్ తాళాలు పట్టుకుని బయలుదేరాడు. కంగారులో అతను తన రోజువారీ వాడే డైరీని టేబుల్ మీదే మర్చిపోయాడు. అరగంట గడిచింది. ఉప్మా తయారైంది. స్వాతి టేబుల్ శుభ్రం చేస్తూ ఉండగా ఆ డైరీ కనిపించింది. అది రవి ప్రాణప్రదంగా చూసుకునే డైరీ. అందులో ఆఫీస్ లెక్కలు, ఇంటి ఖర్చులు రాసుకుంటాడు. దాన్ని తీసి షెల్ఫ్లో పెడదామని చేతిలోకి తీసుకుంది. అదే సమయంలో డైరీలోంచి మడత పెట్టిన ఒక కాగితం కింద పడింది. స్వాతి ఆ కాగితాన్ని తీసి యథాలాపంగా విప్పి చూసింది. అది ఒక ప్రైవేట్ ఆసుపత్రి బిల్లు. పేరు వందన, వయసు 6 సంవత్సరాలు, వార్డు ఐసీయూ, కట్టవలసిన మొత్తం 3,50,000 రూపాయలు. కింద అడ్వాన్స్ కట్టినట్టుగా 1,00,000 రూపాయల రసీదు ఉంది. ఆ రసీదు మీద సంతకం రవికుమార్. స్వాతి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. కళ్ళు బైర్లు కమ్మాయి. ఇది రవి సంతకమేనా? ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాని వందన ఎవరు? 6 ఏళ్ల పాప ఐసీలో ఉంది. అంత పెద్ద మొత్తం రవెందుకు కట్టాడు? 1,00,000 రూపాయలంటే వాళ్ళు ఎన్నో ఏళ్లుగా రక్తం దారపోసి సొంతింటి కోసం కూడబెట్టిన సొమ్ము. రవి తను అడగకుండా, కనీసం చెప్పకుండా అంత డబ్బు ఆసుపత్రిలో ఎందుకు కట్టాడు? ఆ మనసులో వందలాది ప్రశ్నలు సుడిగుండాలా తిరుగుతున్నాయి. చేతులు వణుకుతున్నాయి. కాగితాన్ని మళ్ళీ మళ్ళీ చదివింది. కింద ఒక ఫోన్ నెంబర్ రాసి ఉంది. డాక్టర్ పేరు స్వాతి. స్వాతికి ఏం చాలు పాలుపోలేదు. ఒకవైపు ప్రాణంగా ప్రేమించే భర్త, మరోవైపు అర్థం కాని ఈ రహస్యం. రవి తన దగ్గర దాచవలసిందంతా పెద్ద విషయం ఏమై ఉంటుంది? ఆ పాపకు రవికి సంబంధం ఏంటి? కొద్ది నిమిషాల క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న ఆమె జీవితం ఒక్కసారిగా కుదిపేయబడింది. 5 ఏళ్ల పెళ్లి జీవితంలో రవి ఏనాడో ఆమెకు అబద్ధం చెప్పలేదు. ఒకవేళ చెప్పినా అది ఆమె సంతోషం కోసమే అయ్యుంటుందని ఆమె నమ్మకం. కానీ ఇది వేరు. ఇది ఆర్థికపరమైన విషయం మాత్రమే కాదు, భావోద్వేగాలకు, నమ్మకానికి సంబంధించిన విషయం. ఆలోచిస్తున్న కొద్దీ ఆ మనసులో భయం మొదలైంది. ఒకవేళ రవికి పెళ్లికి ముందే, చీచీ అలాంటిదేముండదు,
రవి అలాంటి వాడు కాదు. తను అనవసరంగా సందేహిస్తుంది అని తనకు తానే సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ రసీదు మీద ఉన్న అతని సంతకం, గత కొద్ది రోజులుగా అతనిలోని మార్పులు, నిన్న రాత్రి అతను అడిగిన నేను తప్పు చేస్తే క్షమిస్తావా అనే ప్రశ్న అన్ని కళ్ళ ముందు కదలాడసాగాయి. ఆమె కూర్చోడానికి కూడా ఓపిక లేనట్టుగా సోఫాలో కుప్పగూలిపోయింది. కళ్ళ వెంబడి నీళ్లు రాలుతున్నాయి. తను ప్రాణంగా నమ్మిన మనిషి తన్ను మోసం చేస్తున్నాడా? లేక తను అర్థం చేసుకోలేని పెద్ద సమస్యలు ఇరుక్కున్నాడా? సరిగ్గా అప్పుడే తలుపు నెట్టుకుని లోపలికి వచ్చారు రవి. స్వాతి ఆఫీస్ పని అయిపోయింది. ఉప్మా రెడీనా అంటూ సంతోషంగా వస్తూనే సోఫాలో కాగితం పట్టుకుని ఏడుస్తున్న స్వాతిని చూసి ఆగిపోయాడు. అతని చూపు నేరుగా ఆమె చేతిలో ఉన్న ఆసుపత్రి రసీదు మీద పడింది. రవి ముఖంలో రంగు పూర్తిగా మారిపోయింది. చేతిలోని బైక్ తలాలు టంగ్మని కింద పడ్డాయి. ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఇద్దరి మధ్య మాటలు లేవు. కేవలం కన్నీళ్లు, గడ్డకట్టుకపోయిన భావోద్వేగాలు మాత్రమే. ఒక చిన్న కాగితం వారు 5 ఏళ్లుగా పేర్చుకున్న నమ్మకమే పేక మేడను కూల్చేసింది. అబద్ధ పునాదుల మీద నిర్మించిన వారందమైన జీవితం ఇప్పుడు పేక ముక్కలా రాలిపోవడానికి సిద్ధంగా ఉంది. రవి నెమ్మదిగా ముందుకు అడుగులు వేశాడు. స్వాతి, నేను అనేదో చెప్పబోయాడు. స్వాతి చెయ్యెత్తి అతన్ని వారించింది. ఆమె కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న ప్రేమ స్థానంలో ఇప్పుడు భయంకరమైన శూన్యం, చెప్పలేనంత బాధ చోటు చేసుకున్నాయి. వందన ఎవరు రవి? ఆమె గొంతులోంచి మాట చాలా స్పష్టంగా, సూటిగా వచ్చింది. రవి తలదించుకున్నాడు. ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పటం అంటే తన జీవితాన్ని, వారిద్దరి బంధాన్ని శాశ్వతంగా మార్చేయడమే అని అతనికి తెలుసు. కానీ ఇప్పుడు దాచడానికి ఏమీ లేదు. నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ఆ నిజం ఎంత చేదుగా ఉంటుందో, అది వారి జీవితాల్లో ఎలాంటి తుఫాను సృష్టిస్తుందో అతనికి తెలుసు. గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. గోడకున్న గడియారం ముళ్ళు చేసి టిక్ టిక్ శబ్దం తప్ప మరేం వినిపించడం లేదు. ఆ శబ్దం రవిగుండె చప్పుల్లా స్వాతి మెదల్లో మోగుతున్న ప్రమాద ఘటికలా ఉంది. కింద పన్న బైక్ తాళాల చప్పుడు ఆగిపోయినా ఆ ఇంట్లో రేగిన అదృశ్య తుఫాను అలజడి మాత్రం అలాగే ఉంది. వందన ఎవరు రవి? స్వాతి మళ్ళీ అడిగింది. ఈసారి ఆమె గొంతులో వణుకులేదు. అంతు చిక్కని కోపం, భయం, అన్నింటికి మించి విపరీతమైన ఆవేదన ఉన్నాయి. ఆమె కళ్ళు అతని ముఖంలో ఏదైనా అబద్ధం కనిపిస్తుందేమో అని వెతుకుతున్నాయి. కానీ రవి ముఖంలో ఉన్నది అపరాధ భావం. అది స్వాతిని మరింత కలిచివేసింది. రవి నెమ్మదిగా సోఫా అంచున కూర్చున్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి. 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని ఒక్కసారిగా బోర్న విలిపించాడు. 5 ఏళ్లుగా తన గుండెలు దాచుకున్న అగ్నిపర్వతం బద్దలైన క్షణమది. తనకెంతో ఇష్టమైన భార్య ముందు దోషి నిలబడ్డం అతనికి కుంగదీస్తుంది. చెప్తాను స్వాతి, అంత చెప్తాను. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. కానీ నిజం తెలుసుకున్న తర్వాత నా మీద ఏవగింపు కలిగినా పర్వాలేదు. నా మాట ఒక్కసారి విను అన్నాడు కన్నీళ్లను తుడుచుకుంటూ. స్వాతి కదల్లేదు. ఆమె శరీరం అంతా మొద్దుబారిపోయినట్టుగా ఉంది. రవి మాటల కోసం ఎదురు చూస్తూ శిలలా నిలబడిపోయింది. రవి దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. అతని చూపులు శూన్యంలోకి వెళ్ళాయి. 6 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాల్లోకి జారుకున్నాయి. మన పెళ్లికి 6 నెలల ముందు జరిగిన విషయం ఇది స్వాతి. రవి గొంతు బొంగురుపోయింది. అప్పట్లో నాకు కొత్తగా ఈ ఉద్యోగం వచ్చింది. నా స్నేహితుడి బర్త్డే పార్టీకి వెళ్ళి రాత్రి చాలా ఆలస్యంగా బైక్ మీద తిరిగి వస్తున్నాను. వర్షం చిరుజల్లుగా పడుతుంది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. నేను కాస్త వేగంగానే ఉన్నాను. ఓ మలుపు తిరుగుతూ ఉండగా కరెంట్ లేకపోవడంతో చీకటిగా ఉంది. ఎదురుగా ఒక స్కూటర్పై భార్యాభర్తలు, వారి మధ్యలో ఒక చిన్న పాప వస్తున్నారు. నా బైక్ హెడ్ లైట్ వెలుతురు వారి కళ్ళ మీద పడ్డం. నా వేగం ఎక్కువగా ఉండటంతో క్షణాల వ్యవధిలో నా బైక్ వెళ్ళి వాళ్ళ స్కూటర్ను బలంగా ఢీకొట్టింది. ఆ మాట చెప్పగానే రవి వణికిపోయాడు. స్వాతి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఊపిరి బిగపట్టి వింటుంది. అంతే, పెద్ద శబ్దం. నేను దూరంగా ఎగిరిపడ్డాను. హెల్మెట్ ఉండడం వల్ల నాకు చిన్న చిన్న గాయాలతో సరిపోయింది. కానీ వాళ్ళు, ఆ దంపతులిద్దరూ రోడ్డు మీద రక్తం మడుగులో పడి ఉన్నారు.
వాళ్ళ మధ్యలో ఆ చిన్నారి, అప్పటికి ఆ పాప వయసు కనీసం ఏడాది కూడా ఉండదు, ఏడుస్తూ తల్లి వక్షస్థలం మీద పడి ఉంది. నా కాళ్ల కింద భూమి కుంగిపోయినట్టయింది. భయంతో వణుకుతున్న చేతులతో వాళ్ళని లేపడానికి ప్రయత్నించాను. కానీ ఆ దంపతులిద్దరూ అప్పటికప్పుడే ప్రాణాలు వదిలేశారు. నా వల్ల, నా నిర్లక్ష్యం వల్ల ఇద్దరు మనుషులు చనిపోయారు. ఒక పసికందు అనాథైపోయింది. రవి మాటలు పూర్తయ్యేసరికి గదిలో స్వాతి ఏడుపు వినిపించింది. ఆమెకు ఆ దృశ్యం కళ్ళ ముందు కదలాడి గుండె తరుక్కపోయింది. ఆ తర్వాత ఏమైంది అడిగింది స్వాతి వణుకుతున్న గొంతుతో. నేను పారిపోలే స్వాతి, వెంటనే అంబులెన్స్కి, పోలీసులకు ఫోన్ చేశాను. పోలీస్ స్టేషన్లో లొంగిపోయాను. నా తప్పు ఒప్పుకున్నాను. ఆ చనిపోయిన దంపతుల పేర్లు రామ్, సీత. వాళ్ళది చాలా పేద కుటుంబం. బంధువులెవరూ లేరు. కేసు కోర్టుకు వెళ్ళింది. కానీ అది పూర్తిగా చీకటి ఉండటం, వాతావరణం అనుకూలించకపోవటం వల్ల జరిగిన ప్రమాదంగానే కోర్టు పరిగణించింది. వాళ్ళ వైపు కూడా హెల్మెట్ లేకపోవటం, సరైన సాక్ష్యాలు లేకపోవడంతో నేను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు కాబట్టి నాకు 2 నెలలు జైలు శిక్ష, జరిమానా విధించి వదిలేశారు. నా జీవితంలో ఆ 2 నెలలు ఒక నరకం. కానీ నా మనసును తొలిచేస్తున్న ఒకే ఒక ప్రశ్న, ఆ పాప భవిష్యత్తు ఏంటి? రవి కళ్ళు తుడుచుకొని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. నేను బయటకు రాగానే ఆ పాప గురించి వాకబు చేశాను. ఆ పాపను ఒక అనాథాశ్రమంలో చేర్చారని తెలిసింది. అక్కడికి వెళ్ళి చూశాను. నా పాపం వల్ల అనాథగా మారిన ఆ చిన్నారిని చూసి గుండె పగిలింది. ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ పాప పేరు వందన అని ఆశ్రమం వాళ్ళే పెట్టారు. వందన జీవితాంతం బాధ్యత నాదే అని నాకు నేను ప్రమాణం చేసుకున్నాను. చట్టపరంగా ఆ పాపను దత్తత తీసుకునే స్తోమత, అర్హత అప్పటికి నాకు లేవు. కానీ ఒక రహస్య స్పాన్సర్గా ప్రతి నెల ఆ పాప బాగోగుల కోసం నా జీతంలో సగం డబ్బు ఆశ్రమానికి పంపటం మొదలుపెట్టాను. నా వల్ల జరిగిన తప్పుకు నేను చేసుకుంటున్న ప్రాయచిత్తం అది. స్వాతి అప్పటికే కన్నీళ్ల పర్యాంతమైంది. ఒకవైపు రవి చేసిన ఘోరమైన పొరపాటు, మరోవైపు అతను పడుతున్న మానసిక క్షోభ ఆమెను గందరగోళానికి గురి చేస్తున్నాయి. మరిదంతా నాకెందుకు చెప్పలేదు రవి? పెళ్లి చూపుల్లో కానీ, పెళ్ళైన ఈ 5 ఏళ్లలో కానీ ఒక్కసారి కూడా ఎందుకు చెప్పలేదు? స్వాతి గొంతులో నిలదీత. భయం స్వాతి, నేను కోల్పోతాననే భయం. రవి ఆమె వైపు దీనంగా చూశాడు. మన పెళ్లి చూపుల సమయానికి నేను ఆ అపరాధ భావం నుండి కోలుకుంటున్నాను. నేను చూసిన క్షణంలో నా జీవితానికి ఒక అర్థం దొరికిందనిపించింది. నీలో నాకెంతో ఊరట కనిపించింది. ఒకవేళ నా గతం గురించి, నేను జైలుకు వెళ్ళిన విషయం గురించి తెలిస్తే నువ్వు, మీ కుటుంబం నన్ను అసహించుకుంటుందేమో, నన్ను తిరస్కరిస్తారేమో అని భయపడ్డాను. పెళ్ళయ్యాక ఎప్పటికైనా చెప్దామనుకున్నాను. కానీ స్వచ్ఛమైన ప్రేమను చూశాక, ఆ పవిత్రమైన బంధంలోకి నా పాపాన్ని తీసుకురావడానికి నాకు ధైర్యం చాలేదు. నా గతం నీ సంతోషాన్ని నాశనం చేస్తుందని మౌనంగా ఉండిపోయాను. వందన బాధ నా వరకే పరిమితం చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఈ ₹1,00,000 బిల్లు ఏంటి రవి? మన సొంతింటి కోసం మనం రక్తం ధారపోసి కూడగట్టుకున్న డబ్బు కదా అది. నన్ను అడగకుండా ఎలా తీసావు? స్వాతి ప్రశ్నలో ఇప్పుడు నమ్మక ద్రోహం తాలూకు వేదన ఉంది. రవి తల కిందకు దించుకున్నాడు. గత వారం అనాథ ఆశ్రమం నుండి ఫోన్ వచ్చింది. వందనకు తీవ్రమైన డెంగ్యూ జ్వరం వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అర్జెంటుగా పెద్ద ఆసుపత్రికి తరలించామన్నారు. ఐసీయూలో పెట్టారు. రోజుకు వేలల్లో ఖర్చు. నా దగ్గర నా జీతం డబ్బులు ఏవీ లేవు. ఆమె ప్రాణాలు కాపాడాలంటే అడ్వాన్స్ కట్టాల్సిందే. ఆ క్షణంలో నా కళ్ళ ముందు 6 ఏళ్ల క్రితం నాటి ఆ ప్రమాద దృశ్యం మెదిలింది. అప్పుడు ఆమె తల్లిదండ్రులను బ్రతికించుకోలేకపోయాను. ఇప్పుడు కనీసం ఆ పాపనైనా బతికించుకోవాలని నా మనసు తల్లడిల్లింది. ఏమీ తోచక మన అకౌంట్లోని ₹1,00,000 డ్రా చేసి కట్టేశాను. నా పర్సనల్ లోన్ శాంక్షన్ అవ్వగానే ఆ డబ్బులు మళ్ళీ అకౌంట్లో వేసేద్దామనుకున్నాను. నువ్వు బాధపడతావని ఈ విషయం ఎప్పటికీ నీకు తెలియకూడదని అనుకున్నాను. కానీ దేవుడి స్క్రిప్టు వేరేలా ఉంది. ఇవాళ ఈ రసీదు నీ కంటపడింది. రవి మాటలు పూర్తయ్యేసరికి గదిలో మళ్ళీ నిశ్శబ్దం రాజ్యమేలింది. స్వాతి నెమ్మదిగా సోఫాలోంచి లేచింది. ఆమె కళ్ళల్లోని కన్నీళ్లు ఎండిపోయాయి.
ఇప్పుడు అక్కడ కేవలం ఒక శూన్యం మాత్రమే ఉంది. ఆమె రవ్వైపు చూసిన చూపులో ఒకప్పటి ఆరాధన లేదు. నీ ఉద్దేశం మంచిదే కావచ్చు రవి. ఆ పాప పట్ల నువ్వు చూపిస్తున్న బాధ గొప్పదే కావచ్చు. ఒక మనిషిగా నువ్వు చేసిన త్యాగం చాలా పెద్దది. కానీ ఒక భర్తగా నువ్వు నన్ను వంచావు. నన్ను పూర్తిగా మోసం చేశావు అంది స్వాతి. ప్రతి అక్షరం రవి గుండెల్లో సూదిలా గుచ్చుకుంటుంది. స్వాతి ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోకు. రవి లేచి ఆమె చేతులు పట్టుకోబోయాడు. కాని స్వాతి 2 అడుగులు వెనక్కి వేసింది. నన్ను ముట్టుకోకు రవి. ఆమె గొంతు కఠినంగా మారింది. ఇప్పుడు సమస్య ఆ ₹1,00,000 కాదు రవి. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఆ సొంతింటి కల కాకపోతే ఇంకో కల కనొచ్చు. ఆ పాప ప్రాణాల కోసం నువ్వు ఆ డబ్బు ఖర్చు చేయడాన్ని నేను తప్పడడం లేదు. నువ్వు అడిగి ఉంటే ఆ చిన్నారి ప్రాణం కోసం నేను నా మెల్లోని మంగళసూత్రాన్ని కూడా తాకట్టు పెట్టేదాన్ని. కానీ నీకు నా మీద ఆ నమ్మకం లేకపోయింది కదా. స్వాతి మాటలు రవిని నిలువున దహించి వేస్తున్నాయి. 5 ఏళ్ళు రవి. 5 ఏళ్ల పాటు నాతో ఒకే మంచం మీద పడుకున్నావు. ఒకే కంచంలో తిన్నావు. నా కష్టసుఖాల్లో పాలు పంచుకున్నావు. అంతా అన్యోన్యంగా ఉన్నామని నీ మురిసిపోయాను. మన మధ్య ఏ రహస్యాలు లేవని అందరు గర్వంగా చెప్పుకున్నాను. కానీ నీ మనసులో ఇంత పెద్ద శ్మశానాన్ని దాచుకుని నా ముందు ఎలా నటించగలిగావు రవి? రోజు ఆ పాప కోసం డబ్బులు పంపుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఇంటికి రాగానే ఏమీ ఎరగనట్టు నా ముఖంలోకి చూసి ఎలా నవ్వగలిగావు? నీ నవ్వు అబద్ధం, నీ ప్రేమ అబద్ధం. నాతో నువ్వు పంచుకున్న ఈ 5 ఏళ్ల జీవితం అంతా ఒక పెద్ద అబద్ధం. స్వాతి గొంతు పగిలిపోయింది. ఆమె ఆక్రోశం ఆ చిన్న గదిలో ప్రధ్వనించింది. లేదు స్వాతి, నీ మీద నా ప్రేమ నిజం. నన్ను నమ్ము. రవి కన్నీళ్లతో బతిమాలాడు. ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉండాలి రవి, భయం కాదు. నువ్వు నన్ను నీ జీవిత భాగస్వామిగా చూడలేదు. కేవలం నీ అవసరాల కోసం, నీ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి తెచ్చుకున్న ఒక వస్తువులా చూసావు. నీ కష్టంలో నేను భాగం పంచుకుంటాననే నమ్మకం నీకు కలగలేదు. ఒకవేళ ఆ రోజు నువ్వు నిజం చెప్పి ఉంటే ఈ స్వాతి నిన్ను వదిలేసి వెళ్ళేదే కాదు రవి. ఆ పాపకు తల్లిగా మారేది. ఆ పాప బాధను నా నెత్తిన వేసుకునేదాన్ని. ఇద్దరం కలిసి ఆ పాపను పెంచుకుందామని చెప్పేదాన్ని. కాని నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు. నన్ను నీ జీవితం నుండి బయటే ఉంచావు. స్వాతి మాటలోని నిజం రవిని కొరడాతో కొట్టినట్టుగా అనిపించింది. తనెంత పెద్ద తప్పు చేశాడో అతనికి ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. ఒక చిన్న భయం, తన భార్య తన్ను వదిలేస్తుందన్న అభద్రత భావం ఇవాళ ఆమెను శాశ్వతంగా తనకు దూరం చేస్తున్నాయి. నేను అనాథన్ రవి. నాకెవరు లేరు అనుకున్నప్పుడు నువ్వు నా జీవితంలోకి వచ్చావు. నువ్వే నా లోకం అనుకున్నాను. నాకంటూ ఒక కుటుంబం, నాకంటూ ఒక ఇల్లు, ఇవే నా కలలు. పిల్లలు లేరనే బాధను కూడా నేను నీ ప్రేమతో మర్చిపోయాను. కానీ ఇవాళ నువ్వు నా పునాదుల్ని పెకిలించేశావు. నాకంటూ ఎవ్వరు లేరని, నేనెప్పటికీ ఒంటరిదానేనని మళ్ళీ గుర్తు చేశావు అంటూ గోడకు చేరగిల్లబడి కింద కూర్చునిపోయింది స్వాతి. రవి ఆ ముందు మోకాల మీద కూర్చున్నాడు. నా తప్పే స్వాతి, పెద్ద తప్పు. కానీ నన్ను వదిలేయకు. నువ్వు లేకుండా నేను బతకలేను. ఆ పాప నా బాధ్యత మాత్రమే. కాను నా ప్రాణం స్వాతి. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఇంకెప్పుడు నీకు ఏది దాచను. పసిపిల్లాలా ఏడుస్తూ ఆమె కాళ్ళు పట్టుకున్నారు రవి. స్వాతి నెమ్మదిగా అతని చేతులను పక్కకు పెట్టింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఒక నిశ్చలమైన శూన్యం ఉంది. భావోద్వేగాలన్నీ చచ్చిపోయినట్టుగా ఆ ముఖం రంగు మారింది. విడిపోయిన గాజు ముక్కలను అతికించిన ఆ పగులు అలాగే కనిపిస్తుంది రవి. పగిలిన నమ్మకాన్ని మళ్ళీ అతికించడం నా వల్ల కాదు. నేను నీతో ఉండలేను, అలాగని నిన్ను ద్వేషించలేను. కానీ ప్రతిరోజు నిన్ను చూసినప్పుడల్లా ఈ అబద్ధపు జీవితం నా కళ్ళ ముందు కదలాడుతుంది. నా వల్ల కాదు రవి అని నెమ్మదిగా లేచి పడగదిలోకి వెళ్ళిపోయింది. రవి అలాగే నేల మీద కూర్చుండిపోయాడు. అతని ప్రపంచం అతని కళ్ళ ముందే కూలిపోతుంది. పడగదిలోంచి బట్టలు సర్దుకున్న శబ్దం వినిపిస్తుంది. రవికి గుండాగినంత పనైంది. గబగబా లోపలికి వెళ్ళాడు. స్వాతి తన పాత సూట్ కేసులో బట్టలు పెట్టుకుంటుంది. స్వాతి, ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఆందోళనగా అడిగాడు.
మా అన్నయ్య వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. నాకు కొంత సమయం కావాలి. ఈ గందరగోళం నుండి, ఈ అబద్ధపు నీడ నుండి బయటపడడానికి నాకు ఒంటరితనం కావాలి అంటూ సూట్ కేస్ జిప్ వేసింది. వద్దు స్వాతి, నన్ను శిక్షించు, కొట్టు తిట్టు, కానీ నన్ను వదిలి వెళ్ళొద్దు. నేను చచ్చిపోతాను. రవి దయనీయంగా బతిమాలాడు. చనిపోవడానికి నువ్వు ఒంటరివాడివి కాదు రవి. హాస్పిటల్లో నీ కోసం ఎదురు చూస్తున్న 6 ఏళ్ల పసి ప్రాణముంది. వెళ్ళి ఆ 100ను బతికించుకో. నీ త్యాగానికి, నీ ప్రాయచిత్తానికి అర్థం అప్పుడే దొరుకుతుంది. నా గురించి ఆలోచించకు అంటూ సూట్ కేసు పట్టుకొని హాల్లోకి వచ్చింది. రవికి అర్థమైపోయింది, ఆమె నిర్ణయం మార్చుకోదు. ఆమె ఆపడం ఇప్పుడు తన వల్ల కాదు. స్వాతి గుమ్మం దాటుతూ ఉండగా ఒక్క క్షణం ఆగింది. వెనక్కి తిరిగి రవ్వైపు చూసింది. ఆ చూపులో 5 ఏళ్ల వారి కలల జీవితపు జ్ఞాపకాలు, తీరని ఆవేదన అన్నీ కలిసిపోయి ఉన్నాయి. రవి కళ్ళల్లో నీళ్లు ధారగా కారుతున్నాయి. అతను చేతులు జోడించి కన్నీళ్లతోనే ఆమెకు వీడుకోలు పలుకుతున్నాడు. ఆ పాప కోలుకున్నాక వీలైతే ఒక్కసారి ఆ పాపకు నా పేరు చెప్పు రవి. తన కోసం ఒక అమ్మ తన కలల ఇంటిని త్యాగం చేస్తుందని చెప్పు అని భారంగా పలికి గడప దాటి బయటకు వెళ్ళిపోయింది స్వాతి. తలుపు మూసుకున్న శబ్దం ఆ ఇంట్లో ఒక శాశ్వతమైన నిశ్శబ్దాన్ని మిగిల్చింది. రవి అలాగే నేల మీద కుప్పగొలిపాడు. 5 ఏళ్లుగా తను కాపాడుకుంటూ వచ్చిన అందమైన అబద్ధం ఇవాళ అత్యంత కఠోరమైన నిజంగా మారి అతని జీవితాన్ని బలి తీసుకుంది. అది కేవలం ఒక వీడుకోలు కాదు, 2 ప్రాణాలను సజీవంగా విడదీసిన కన్నీటి వీడుకోలు. స్వాతి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు ఒక శ్మశానంలా మారిపోయింది. తలుపులు మూసుకున్న శబ్దం రవి చెవుల్లో ఇంకా ప్రధ్వనిస్తూనే ఉంది. అతనికి సమయం ఆగిపోయినట్టు అనిపించింది. నేల మీద కూర్చున్నవాడు అలాగే గంటల తరబడి ఉండిపోయాడు. అతని కళ్ళల్లోంచి కారడానికి కన్నీళ్లు కూడా మిగల్లేదు. ఇల్లు మొత్తం స్వాతి జ్ఞాపకాలతో నిండి ఉంది. ఆమె మడత పెట్టిన బట్టలు, ఆమె సర్దిన వస్తువులు, ఆమె వాసన అన్నీ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తను ప్రాణంగా ప్రేమించిన భార్యను తన చేతులారా దూరం చేసుకున్న నిజం అతన్ని నిలువున దహించేస్తుంది. కాని తనకి కుంగిపోవడానికి కూడా సమయం లేదు. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడుతున్న 6 ఏళ్ల పసికందు వందన ప్రాణాలు కాపాడవలసిన బాధ అతనిపై ఉంది. స్వాతి వెళ్తూ వెళ్తూ చెప్పిన మాటలు అతనికి గుర్తొచ్చాయి. వెళ్ళి ఆ 100ను బతికించుకో. నీ త్యాగానికి, నీ పశ్చాత్తాపానికి అర్థం అప్పుడే దొరుకుతుంది. ఆ మాటలు రవికి ఒక కొత్త బలాన్నిచ్చాయి. తన భార్య తన్ను వదిలి వెళ్ళిన ఆ పసి ప్రాణాన్ని కాపాడాలని ఆమె ఆకాంక్ష అతన్ని నడిపించింది. వెంటనే లేచి ముఖం కడుక్కొని తన వస్తువులు తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు. ఆసుపత్రిలో వందన పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఐసు బయట అద్దంలోంచి ఆ చిన్నారిని చూస్తూ ఉంటే రవి గుండె తరక్కపోయింది. 6 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో ఆమె తల్లిదండ్రులను పొట్టన పెట్టుకున్న పాపి నేను. కనీసం ఈ చిన్నారినైనా బతికించుకోవాలి అని మనసులో దేవుణ్ణి వేడుకున్నాడు. మిగతా 2.5 లక్షల రూపాయలు కట్టడానికి రవి పడని కష్టం లేదు. తన ప్రాణంగా చూసుకునే బైక్ను అమ్మేశాడు. ఆఫీసులో మేనేజర్ కాళ్ళు పట్టుకొని తన భవిష్యత్తు జీవితాన్ని తాకట్టు పెట్టి అడ్వాన్స్ తీసుకున్నాడు. తెలిసిన స్నేహితులందరి దగ్గర అప్పు చేశాడు. రాత్రి పగలు ఆసుపత్రి వరండాలోనే పడుకున్నాడు. సరైన తిండి లేదు, నిద్ర లేదు. అతని కళ్ళల్లో కేవలం ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడాలని ఒకే ఒక ఆశ. 2 వారాలు సుదీర్ఘ పోరాటం తర్వాత డాక్టర్లు ఒక శుభవార్త చెప్పారు. వందన ప్రాణాపాయం నుండి బయటపడిందని, ప్లేట్లెట్స్ పెరిగాయని చెప్పారు. ఆ మాట వినగానే రవి డాక్టర్ల కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. అది కేవలం వందన బతికిందన్న సంతోషం మాత్రమే కాదు, తన పాపానికి దొరికిన చిన్న క్షమాపణ, తన భార్య త్యాగానికి దక్కిన ప్రతిఫలం. వందనను ఐసీయూ నుండి జనరల్ వార్డుకు మార్చారు. మెలకు వచ్చిన ఆ చిన్నారి తన పక్కనే కూర్చొని ఏడుస్తున్న రవిని చూసి తన చిట్టి చేతులతో అతని కన్నీళ్లు తుడిచింది. రవి అంకుల్, ఎందుకు ఏడుస్తున్నారు? నాకు తగ్గిపోయింది కదా అంది బోసి నవ్వుతో. ఆ నవ్వు చూశాక రవికి ప్రపంచంలో ఇంకేదీ అవసరం లేదనిపించింది. నువ్వు బతికావు కదమ్మా, ఆ సంతోషంతో వచ్చిన కన్నీళ్ళివి అంటూ ఆమెను హత్తుకున్నాడు. అంకుల్, ఆశ్రమంలో అందరు నన్ను వదిలేశారు, కానీ మీరు నా కోసం ఎప్పుడు వస్తారు?
నా ట్రీట్మెంట్కి చాలా డబ్బులు అయ్యాయి కదా, మీకంత డబ్బు ఎక్కడిది అని అడిగింది ఆ పసి మనసు ఎంతో అమాయకంగా. రవికి స్వాతి గుర్తొచ్చింది. ఆమె కూడబెట్టుకున్న ప్రతి రూపాయి ఆ పాప ప్రాణాల్లో నిండి ఉంది. ఆ డబ్బు నాది కాదమ్మా, నీకోసం ఒక అమ్మ పంపింది. తనెంతో ఆశగా కట్టుకోవాలనుకున్న ఇంటిని త్యాగం చేసి మరీ నీ ప్రాణాలు నిలబెట్టింది. ఆమె పేరు స్వాతి అన్నాడు గద్గద స్వరంతో. వందన కళలో ఆశ్చర్యం. నా కోసం ఇంటిని త్యాగం చేస్తుందా? ఆమె ఇంత మంచిది. నేను ఆ అమ్మను చూడొచ్చా అంకుల్ అని అడిగింది. ఆ ప్రశ్నకు రవి దగ్గర సమాధానం లేదు. తప్పకుండా అమ్మా, ఒకరోజు ఖచ్చితంగా చూపిస్తాను అని మాట దాటవేశాడు. మరోవైపు స్వాతి తన అన్నయ్య రాజేష్ వాళ్ళ ఊరికి చేరుకుంది. ఊరి వాతావరణం, పచ్చని పొలాలు ఏవి ఆ మనసుకు ప్రశాంతతను ఇవ్వలేకపోతున్నాయి. రాజేష్ వదిన ఆమెను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. కానీ ఆ ముఖంలో విషాదాన్ని గమనించారు. ఏంటి స్వాతి, రవి రాలేదా? అకస్మాత్తుగా వచ్చావు, మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని అడిగారు రాజేష్. అలాంటిదేం లేదన్నయ్యా, నాకు కొద్ది రోజులు ఇక్కడ ప్రశాంతంగా ఉండాలనిపించింది. రవికి ఆఫీసులో పని ఎక్కువ, అందుకే రాలేదు అని అబద్ధం చెప్పింది స్వాతి. తన బాధను ఎవరితోనూ చెప్పుకోలేక, రవి పరువును తీయలేక లోపల పడుతున్న మదనం అంతా ఇంత కాదు. రోజులు గడుస్తున్నాయి. స్వాతి బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా రాత్రైతే ఒంటరిగా దిండులో ముఖం పెట్టుకుని ఏడుస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఆమె కోపం క్రమంగా కరగటం మొదలైంది. రవి చేసిన తప్పు గురించి ఆలోచించడం మానేసి రవి పడిన మానసిక శోభ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. 6 ఏళ్ల క్రితం జరిగిన ఒక యాక్సిడెంట్, అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. కానీ ఆ ఒకే ఒక క్షణం రవి జీవితాన్ని ఎలా మార్చేసిందో ఆమెకు అర్థమవుతుంది. జైలు జీవితం, అపరాధ భావం, ఆ పాప బాధ, ఇవన్నీ ఒక యువకుడు ఒంటరిగా ఎలా భరించాడు? పెళ్లికి ముందు తను చూసినప్పుడు అతనెంత భయపడి ఉంటాడు ఇప్పుడు ఆమెకు స్పష్టంగా అర్థమవుతుంది. తను నాకు అబద్ధం చెప్పింది నన్ను మోసం చేయడానికి కాదు, నన్ను కోల్పోతానేమో అన్న భయంతో. ఒక అనాథ పాప కోసం తన జీవితాన్ని పణంగా పెట్టినవాడు కఠినాత్ముడు ఎలా అవుతాడు? ఆ పాప ప్రాణాలు కాపాడడానికి మన కలల ఇంటిని త్యాగం చేసినవాడు స్వార్థపరుడు ఎలా అవుతాడు? అతను చేసింది త్యాగమే కదా. మరి ఆ త్యాగాన్ని అర్థం చేసుకోకుండా నేను అతన్ని శిక్షించానా? ఈ ఆలోచనలు ఆ మనసును తొలిచివేస్తున్నాయి. తనకు పిల్లలు పుట్టరని తెలిసినప్పుడు, ప్రపంచమంతా తనను నిందించినప్పుడు రవి తనకు అండగా నిలబడ్డాడు. తనలో లోపం ఉన్నా తనను ప్రాణంగా ప్రేమించాడు. కానీ రవి చేసిన ఒక పొరపాటును తనెందుకు క్షమించలేకపోయింది? నమ్మకం అంటే కేవలం నిజాలు చెప్పటం మాత్రమే కాదు. వారి భయాలను, వారి తప్పులను, వారి గాయాలను కూడా స్వీకరించడం అని ఆమెకి ఇప్పుడు నెమ్మదిగా బోధపడుతుంది. ఒకరోజు ఆశ్రమం నుండి రవి తీసుకున్న హోటల్ రసీదును స్వాతి మళ్ళీ తీసి చూసింది. దాని మీద ఉన్న నెంబర్కు ఫోన్ చేసింది. డాక్టర్తో మాట్లాడింది. వందన పరిస్థితి మెరుగైందని, రవి పడిన కష్టం, అతను పెట్టిన ఖర్చు గురించి డాక్టర్ చెప్పిన విషయాలు విన్నాక స్వాతి గుండె బరువెక్కింది. రవి తన బైక్ అమ్మాడని, రాత్రి పగలు హాస్పిటల్లోనే ఉండి ఆ పాపను కంటికి రెప్పలా కాపాడుకున్నాడని తెలుసుకున్న స్వాతి కళలోంచి అప్రయత్నంగా కన్నీళ్లు జలజల రాలాయి. నా భర్త దేవుడు, ఒక ప్రాణం కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన దేవుడు. నేను అతని మనసును అర్థం చేసుకోకుండా కేవలం నా స్వార్థాన్ని, నా అహంకారాన్ని చూసుకుని అతన్ని ఒంటరిని చేశాను. అతనికి తోడుగా ఉండవలసిన సమయంలో అతన్ని వదిలేసి వచ్చాను అని తన్ను తాను నిందించుకుంది. ఆ క్షణమే ఆమె ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంది. ఇక ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. తను ఎవరిని వదిలిపెట్టి వచ్చిందో వారి దగ్గరికి వెళ్ళాలి. ఆ పాప ప్రాణాలు కాపాడిన ఇంటికి తాను వెళ్ళాలి. అన్నయ్యకు అంతా వివరించి అతని ఆశీర్వాదం తీసుకుని ఆ రోజు సాయంత్రమే బస్సు ఎక్కి నగరానికి తిరుగు ప్రయాణమైంది. 3 నెలల తర్వాత వందన పూర్తిగా కోలుకొని ఆశ్రమానికి తిరిగి వచ్చింది. రవి ప్రతి ఆదివారం ఆశ్రమానికి వెళ్ళి ఆమెతో సమయం గడుపుతున్నాడు. అతని జీవితంలో ఇప్పుడు మిగిలిన ఏకైక బంధం ఆ పాప మాత్రమే. స్వాతి జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. కానీ వందన్ నవ్వు చూసినప్పుడు అతని మనసు కాస్త ఊరట లభిస్తుంది. ఆదివారం సాయంత్రం ఆశ్రమంలోని ఆరుబయట పిల్లలంతా ఆడుకున్నారు. రవి ఒక చెట్టు కింద కూర్చుని వందనతో బొమ్మలు గీస్తున్నాడు. అతను చాలా చిక్కిపోయాడు.
కళ్ళ కింద వలయాలు వచ్చాయి. గడ్డం పెరిగిపోయి ముఖంలో ఎంతో అలసట కనిపిస్తుంది. అదే సమయానికి ఆశ్రమం గేటు తీసుకుని ఒక మహిళ లోపలికి అడుగుపెట్టింది. ఆమె మరెవరో కాదు, స్వాతి. ఆశ్రమం వాతావరణం, అక్కడి పిల్లల అరుపులు, వాళ్ళ నవ్వులన్నీ ఆ మనసును అదోలా చేస్తున్నాయి. నెమ్మదిగా నడుచుకుంటూ ఆరుబయట గ్రౌండ్ వైపు వచ్చింది. దూరం నుండి చెట్టు కింద కూర్చున్న రవిని చూసింది. అతని పరిస్థితి చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 5 ఏళ్లు తనను మహారాణిలా చూసుకున్న భర్త తన చేతి కాఫీ తాగితే గాని రోజు మొదలుపెట్టని ఆ మనిషి ఇవాళ ఎంత దీనంగా మారిపోయాడో చూసి ఆమె గుండె బరువెక్కింది. ఆమె నెమ్మదిగా వాళ్ళ వైపు అడుగు వేసింది. వందన ముందుగా స్వాతిని గమనించింది. అంకుల్, ఎవరో ఆంటీ వస్తున్నారు అంది రవి భుజం తట్టి. రవి తలపైకెత్తి చూశాడు. ఎదురుగా నడుచుకుంటూ వస్తున్న స్వాతిని చూడగానే అతని గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది. అతను చూస్తున్నది కలనా, నిజమా అని అర్థం కాలేదు. గబుక్కుని లేచి నిలబడ్డాడు. అతని చేతులు వణుకుతున్నాయి. కళ్ళల్లో అంతులేని ఆశ్చర్యం, భయం, ఆశ. స్వాతి నేరుగా వచ్చి వారి ముందు నిలబడింది. ఇద్దరి మధ్య కొద్దిసేపు నిశ్శబ్దం. కళ్ళతోనే ఎన్నో భావాలు పంచుకున్నారు. స్వాతి, నువ్వు ఇక్కడికి? రవి మాటలు తడబడుతున్నాయి. స్వాతి అతని మాటలకు బదులివ్వకుండా కింద కూర్చున్న 6 ఏళ్ల చిన్నారి వైపు చూసింది. ఆ పాప ముఖంలో ఎంతో అమాయకత్వం, కళ్ళల్లో ఒక అంతు చిక్కని వెలుగు. స్వాతి కిందకు వంగి వందన బుగ్గలు నిమిరింది. నీ పేరు వందన కదూ అని అడిగింది ఎంత మృదువుగా. అవునాంటీ, మీ పేరు అడిగింది వందన. నా పేరు స్వాతి అని చెప్పింది. ఆ పేరు వినగానే వందన కళ్ళు పెద్దవయ్యాయి. వెంటనే రవ్వైపు చూసింది. అంకుల్, ఈ ఆంటీనే కదా ఆ స్వాతి ఆంటీ? నా కోసం తన ఇంటిని ఇచ్చేసిన మంచి ఆంటీ అంటూ సంతోషంగా స్వాతిని వాటేసుకుని వందన. ఆ పసికందు ఆలింగనం స్వాతిలోని మాతృత్వాన్ని, ఆమె అణువణువుని కరిగించేసింది. ఇన్నాళ్ళు తాను దేనికోసమైతే తల్లడిల్లిందో, ఏ పిలుపు కోసమైతే పరితపించిందో, ఆ పిలుపు, ఆ స్పర్శ ఆమెకు దొరికిన క్షణమది. తన కడుపున పుట్టకపోయినా, తన రక్తం కాకపోయినా, తన భర్త త్యాగం ద్వారా ప్రాణం పోసుకున్న ఒక బిడ్డ ఆమె ఒళ్ళో ఉంది. స్వాతి కళ్ళలోంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. వందను గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టింది. ఆ దృశ్యం చూసిన రవికి కన్నీళ్లు ఆగటం లేదు. అతను ఏం మాట్లాడలేక అక్కడే మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. స్వాతి నెమ్మదిగా వందన్ను పక్క నిలబెట్టి రవి దగ్గరకు వచ్చింది. అతని ముందు తాను మోకాళ్ళ మీద కూర్చుంది. రవి 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. నన్ను క్షమించు రవి అంది స్వాతి గుటక మింగుతూ. నువ్వు క్షమాపణ అడగటం ఏంటి స్వాతి? తప్పు చేసింది నేను, నిన్ను మోసం చేసింది నేను అన్న రవి ఏడుస్తూ. లేదు రవి, నువ్వు నన్ను మోసం చేయలేదు, కాపాడుకున్నావు. నీ ప్రేమను, నీ బాధను నేను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు పడిన మానసిక క్షోభను చూడకుండా కేవలం నా అహంకారాన్ని, ఒక అబద్ధాన్ని మాత్రమే చూశాను. ఒక మనిషి ప్రాణం కోసం మన కలల ఇంటిని త్యాగం చేయటం ఎంత గొప్ప విషయమో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇటు నీ గతాన్ని భరిస్తూ, అటు నా భవిష్యత్తును తీర్చిదిద్దుతూ నువ్వు పడిన కష్టం ముందు నా అహంకారం ఎంత చిన్నదో నాకు తెలిసి వచ్చింది. స్వాతి మాటలు రవికి ఒక అమృతంలా అనిపించాయి. తన భార్య తనను అర్థం చేసుకుందన్న నిజం అతని ఇన్నాళ్ళు మానసిక వేదనను దూరం చేసింది. నువ్వు లేని జీవితం నాకు వద్దు స్వాతి, నేను రోజు చస్తూ బతుకుతున్నాను అన్న రవి ఆమె చేతులను తన కళ్ళకు అద్దుకుంటూ. నీ మళ్ళీ వచ్చేశాను కదా రవి, ఇక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. మనకి పిల్లలు పుట్టలేదని బాధపడ్డాను, కాని దేవుడు మనకి వందన రూపంలో ఒక బిడ్డనిచ్చాడు. ఆనాడు నువ్వు చేసిన పొరపాటు వల్ల ఈ పాప అనాథ అయి ఉండొచ్చు, కానీ ఈనాడు నువ్వు చేసిన త్యాగం వల్ల ఈ పాపకు ప్రాణం దొరికింది. ఇప్పుడు మనం ఈ పాపకు ఒక కుటుంబం ఇద్దాం. ఆ అబద్ధపు గతాన్ని అక్కడే వదిలేసి ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడతాం. స్వాతి మాటలు రవిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అతను ఒక్కసారిగా స్వాతిని గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరు బావురుమంటూ ఏడ్చేశారు. అది విడిపోతున్నప్పుడు పెట్టుకున్న బాధల కన్నీరు కాదు, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత, ఒకరి త్యాగాన్ని మరొకరు అంగీకరించిన తర్వాత వచ్చిన ఆనంద బాష్పాలు. వారి నమ్మకం మళ్ళీ ఒక కొత్త రూపంలో మునుపటి కంటే దృఢంగా పురుడు పోసుకుంది. కొద్ది నిమిషాల తర్వాత ఇద్దరు కళ్ళు తెరుచుకొని లేచారు.
వందన వారి వైపు ఆశ్చర్యంగా చిరునవ్వుతో చూస్తుంది. స్వాతి వందన దగ్గరకు వెళ్ళి ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకుంది. వందన, మాతో పాటు మా ఇంటికి వచ్చేస్తావా? నీకిష్టమైన మోతీచూర్ లడ్డులు రోజు చేసి పెడతాను అని అడిగింది. వందన వెంటనే రవి వైపు చూస్తుంది. రవి కన్నీళ్లతోనే తలూపాడు. వచ్చేస్తాను ఆంటీ. కాదు అమ్మ అంది వందన. ఆ ఒక్క మాట చాలు స్వాతి జీవితానికి సంపూర్ణత్వం తీసుకురావడానికి. ఆ సాయంత్రం ఆశ్రమం గేట్ నుండి ముగ్గురు కలిసి బయటకు నడుస్తున్నారు. ఒక మధ్యతరగతి జంట తమ ఇల్లు అనే కలను త్యాగం చేసి ఒక ప్రాణాన్ని కాపాడి ఆ ప్రాణాన్ని తమ ఇల్లుగా మార్చుకున్నారు. వెనుదిరిగి చూస్తే ఆశ్రమం భవనం కనిపిస్తుంది. అది కేవలం ఆశ్రమానికి మాత్రమే కాదు, వారి గతాన్ని వెంటాడిన ఆ రహస్యానికి, వారి మధ్య వచ్చిన ఆ చిన్న పురపొచ్చాలకు, వారి పాత జీవితానికి పలికిన కన్నీటి వీడుకోలు. ఈ వీడుకోలు విడిపోవడానికి కాదు, మళ్ళీ ఎప్పటికీ విడిపోని ఒక గొప్ప బంధంగా, ఒక అందమైన కుటుంబంగా కలిసిపోవడానికి. సూర్యుడు పడమటి కొండల వెనుక అస్తమిస్తున్నాడు. కానీ వారి ముగ్గురు జీవితాల్లో మాత్రం ఒక కొత్త వెలుతురుతో నిండిన ఉదయం ఇప్పుడే మొదలైంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.